నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 16 ఏప్రిల్ 2026 గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి సార్. ఏ వ్యవస్థలనైనా ఎవరి దగ్గరైనా పనిచేసే వ్యక్తి తనకు తాను నేను పనిచేస్తేనే ఈయనకి వెళ్తుంది, లేకపోతే ఈయనకి వెళ్ళని అనే రేంజ్లో ఊహించుకుంటాడు. కానీ ఆయన నాకు పని ఇచ్చిండు, దానివల్ల నా కుటుంబం బతుకుతుంది, నేను బతుకుతున్నా అని మాత్రం అనుకోడు. ఏ వ్యవస్థలైనా అంటే మన ఇప్పుడున్న దేశంలో ఒక ఎగ్జాంపుల్, ఒక డ్రైవర్ని తీసుకుందాం. డ్రైవర్లకు పదవలేదు మన ఇండియాలో. గల్లీకి 10 మంది డ్రైవర్లు ఉంటారు. అందరికీ బండి నడపచ్చు. కొంతమంది షో కొద్ది బండి నడుపుతారు, కొంతమంది బ్రతుకుదేరు కోసం బండి నడుపుతారు, కొంతమందికి ఏంటంటే ఒక పూట టెంపరవరీ లెక్క పోయొచ్చి ఇంకొక పూట రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది, కొంతమంది పర్మనెంట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. ప్రతి వ్యవస్థలో అయితే యజమాని దగ్గర పనిచేసే కింది స్థాయి వ్యక్తి ఊహ ఇట్లా ఉంటుంది. ఏమని, ఇప్పుడు నా దగ్గరనే పనిచేసే పిల్లలు ఉన్నారు. రమేష్ అన్న బండ్లు మేము తీసుకొచ్చి జగిత్యాల డెలివరీ ఇస్తేనే రమేష్ అన్న బతుకుతుండు అనే రేంజ్లో ఊహించుకుంటారు. ఇవాళ నేను నా బండికి సంబంధించిన యాక్సిడెంట్ది వీడియో పెడితే చిత్తూరు జిల్లా నుంచి ఒక పెద్ద సార్, అంటే క్లాస్ 1 కాంట్రాక్టర్ అంట, ఆ సార్ ఫోన్ చేసి 10-15 నిమిషాలు మాట్లాడి, అంటే ఆయన మాట్లాడితే ఫోన్ కట్టేయ బుద్ధి కాదు, వినాలి. ఇంకా అంతే, పెద్దలతో సలహాలు తీసుకుంటే తప్పేముంది కానీ. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనం చైన్ సిస్టమ్ లెక్క బతుకుతాం. అంటే బిజినెస్ ఇచ్చేటోడు, బిజినెస్ తీసుకునేటోడు. ఇప్పుడు నా దగ్గర 5-6 మన తెలుగు డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకు నేను పని ఇస్తున్నా అంటే నేను బతుకుతున్నా, వాళ్ళు బతుకుతున్నారు. నాకు బండి అమ్మేటోడు బతుకుతుండు, నేను ఆ బండికి ఇక్కడ ఏమైనా చిన్న రిపేర్లు చేపిస్తే మెకానిక్ బతుకుతాడు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేపిస్తే ఆడు పంకజ్ తివారి గారు బతుకుతాడు. ఇట్లా ఒకరికొకళ్ళు బతుకుంటే ఇక్కడ దాకా ఏదైనా ఒక విషయం జరిగే వరకల్లా మనం ఆ అవతల వ్యక్తిని నువ్వు తప్పు చేసినావు అని మనం అరిసినా, నువ్వు అద్దుగా రేపటి నుంచి రాకన్నా కూడా ఆయనే ఏ లొక్కల ఫీల్ అవుతాడంటే, ఆహా నేను లేకపోతే నేను చేయబట్టి నువ్వు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినావు అనే రేంజ్లో మాటలు ఉంటాయి. నాకు మా దగ్గర కూడా ఒకసారి ఒక మాట అన్నాడు ఇట్లానే, నువ్వు ఉట్టిగానే డెవలప్ అయినావా, నీకు ఎంతమంది సపోర్ట్ చేస్తే డెవలప్ అయినావు అన్నాడు. నేను ఈ మధ్యకాలంలో నాకు లెగ్మెంట్ సర్జరీ అయిన నుంచి నేను ఎక్కువ బండి నడుపుతలేను, కానీ జగిత్యాల టు ఢిల్లీ టు జగిత్యాల నాకు లెగ్మెంట్ సర్జరీ కాకముందు ఒక నెలలో నేను 7 సార్లు పోయినా. 7 సార్లు అంటే 7,000 7,500 35 10,000 కిలోమీటర్ బండి నడిపిన ఒక్క నెలలో. నాన్ స్టాప్ బండి తీసుకుపోవాలి, ఇంటికాడ పెట్టాలి, స్నానం చేయాలి, బస్ ఎక్కి పండుకోవాలి, ఎయిర్పోర్ట్లో దిగాలి, ఎయిర్పోర్ట్లో చెదరేసుకొని పండుకోవాలి, ఫ్లైట్ టైంకి అలారం పెట్టుకొని లేవాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, లోపల దొరవాలి, కలర్స్. మళ్ళీ ఫ్లైట్ దిగినామా ఎయిర్పోర్ట్కే బండి వస్తుండే, ఎయిర్పోర్ట్ కానీ వీడియోలు తీసిన బండి తీసుకొని మళ్ళీ బయలుదేరుతున్నా. వాళ్ళు నష్టలు ఉంటారు అవి అట్లా కష్టపడ్డాను నేను. అంటే ఇప్పుడు నేను వాళ్ళని పిలుచుకొని, బాబు నా దగ్గర పని చేయి, నీకు 10 రూపాయలు అత్తే అంటే ఆ పని 10 రూపాయలు తీసుకునేటోడు ఏమనుకుంటాడంటే, నేను రమేష్ అన్న ఇప్పుడు ఈ బండిలో ఇప్పుడు రమేష్ అన్నకి ఒక బండి ఇచ్చారు వాళ్ళు, దీనిలో రమేష్ అన్నకి 25,000 వస్తున్నాయి, నాకు ఇచ్చేది 7,000 కదా. కానీ రమేష్ అన్న నేను చేయబట్టి ఎక్కువ పైసలు సంపాదించుకుంటున్నా అని భ్రమల బతుకుతారు ప్రతి ఒక్కడు. వేరే దగ్గర పనిచేసే ప్రతి ఒక్కడు ఎవడైనా అది రాంగ్. అంటే ఉపాధి కోసం మా నాన్న గల్ఫ్ వేయండు, మా నాన్నకు వీసా ఇచ్చిన ఆయనే మాకు కావాల్సిన వాళ్ళే, మా బంధువులే. ఆయన ఏం ఫ్రీగా వీసా ఇవ్వలే, మేము పైసలు ఇస్తేనే ఆయన వీసా ఇచ్చాడు. కానీ మా నాన్న ఆడికి అయినాక ఉట్టిగుంటే అక్కడ సౌదీ అరబ్ మా నాన్నకు ఆయన పైసలు ఇవ్వలే, మా నాన్న పని చేస్తే ఆయన పైసలు ఇచ్చాడు. ఇట్లా సిస్టమ్ అంతా ఒకళ్ళకి మెల్లమెల్లగా రొటేషన్ అవ్వకుండా ఒక పద్ధతి ప్రకారం నడిచింది. కానీ మనం ఏమనుకుంటామంటే, మన వాళ్ళ దగ్గర పని చేస్తే ఆ పనివాడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడంటే మన లెక్క 4-5 డ్రైవర్లు కష్టపడితేనే ఆడి ఈ స్టేజ్ దాకా రాగలిగిండు అనే లెక్క వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మాట ముచ్చట ఉంటుంది. అంటే ఓసారి అంటే కొంతమంది వేరే వాళ్ళ దగ్గర మాట్లాడే మాటలు వింటే కొంచెం బాధ అనిపిస్తుంది అన్నట్టు. రమేష్ అన్న డెవలప్మెంట్ వెనకాల మేము అందరం ఉన్నాం. రమేష్ అన్న అప్పు వెనుక కూడా మీరు ఉన్నారా? మరి అప్పు వెనుక అంటే మీరు ఉన్నారు, కానీ రమేష్ అన్న అప్పు చేసింది 50 లక్షలు. ఓ 50 లక్షలు అప్పు చేసిండు అనుకో, ఆ అప్పు వెనుక వాళ్ళు ఉన్నారు.
అప్పు కట్టడానికి రమేష్ అన్న ఏమేమి అమ్ముకున్నాడు అది మీకు తెలుస్తుంది తెలియదు కదా. ఒక్క సెకండ్. ఇప్పుడు సమాజం అంతా ఇట్లనే అనుకుంటుంది. వాళ్ళ దగ్గర మనం పని చేసేటోడు ఏమనుకుంటుంది అంటే నేను పని చేస్తేనే ఆయనకి వెళ్ళింది, లేకపోతే ఆయనకు సాధనే కాదు, ఈ ఫీల్డ్ ఆయనకు తెలియదు అనే లెక్క. నేను లారీ మీద క్లీనర్ చేసిన, జీపుల మీద వెనక నిలబడి జగిత్యాల పాత బస్ స్టాండ్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి వచ్చిన. ఎన్ని చూసుకుంటా. అందుకే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర పని చేసిన, నాకు సేటు 10 లక్షల ఏటో కారు కొనిస్తే నేను దానికి డ్రైవర్ను, నాకు అది అన్నం పెడుతుంది, నేను పని చేస్తే నాకు జీతం ఇస్తాడు అంతే. ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క స్టేజ్ వరకు క్యారెక్టర్ ఉంటుంది. కానీ ఎక్కడో ఓడో బాగా సంపాదించి డెవలప్ అయిందంటే మీరు పని చేస్తేనే డెవలప్ అయినట్టు కాదు. అందులో అతని పెట్టుబడి, అతని కష్టం, అతని ఆలోచన విధానం, బిజినెస్ టాలెంట్, బిజినెస్ స్కిల్స్ అంటారు ఇప్పుడు, అవన్నీ ఉంటేనే కదా ఎవడైనా డెవలప్ అయ్యేది. ఒట్టిగా మన ఇద్దరం ఏదో అన్నారాయే నువ్వు ఖాళీగా ఉన్నావు, నువ్వు నడిపిస్తే నీ ద్వారా బండి జైతల్లాగా ఏరితే నాకు ఆ బండ్లు 5-6 లక్షలు మిగులుతాయి, నువ్వు నీ లెక్క ఇంకో 2-3 వస్తే మనిషికి 3 బండ్లు చేస్తే 3-5 15 లక్షలు మిగులుతాయి. అట్లుండదు కదా. నువ్వు కూడా ఒక దగ్గర పని చేసినావు అనుకో, నీ దగ్గర వాడన్నా పని చేసినావు అనుకో, వాడు కూడా నీ లెక్కనే ఆలోచిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటిది? అట్లా నేను చెప్పేది అది. ఎందుకంటే మనోళ్ళు మీదనే ఆలోచనలు అన్నీ ఎట్లుంటాయంటే ఆలోచన విధానం మంచిది. ఇక నేను రమేష్ అన్న దగ్గర ఇన్ని సంవత్సరాలు పని చేస్తేనే రమేష్ అన్న బండ్లు తెచ్చి అమ్ముకోగలిగిండు, లేకపోతే రమేష్ అన్న బండి ఎవడు కొనకనే పోతుండే అనే లెక్కల ఆలోచన విధానం, డైలాగులు ఉంటాయి. ఎందుకో ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆయన కూడా పాపం ఆయన దగ్గర పనిచేసే వర్కర్లను కూడా మంచి ఇంటి మనుషులు లెక్క చూసుకుంటాడు. అన్నం పెట్టుడు, వాళ్ళకి ఆయన ఆపదత్తే 5,000-10,000 హెల్ప్ చేసుడు, అట్లా బాగా చేసినట్టు. ఆయనకి ఇట్లనే కూడా ఆయనకు టోపి పెట్టి పీకినట్టు. ఒకడికి పోయి పైసలు లేపోరా బాబు అని పంపిస్తే ఆయనతో పైసలు పట్టుకొని అటే గాయపోయి. మనిషి ఒక రాంగ్ స్టెప్ వేయగానే డెవలప్ అయిపోడు కదా. अभी वो कंटेनर लेने के लिए आ रहे हैं उधर रोड पे, क्यों यहाँ खड़ा कर ओके. ఆడు పోయినోడు ఆ పైసలతో అయితే జీవితకాలం బతకడు కదా సార్. నన్ను నమ్మి పైసలు ఇచ్చిన వాళ్ళందరికీ నేను మోసం చేస్తే నేను ఈడిదాకా ఏడ రాగలుగుతా? ఢిల్లీ నుంచి 1000 కార్లు పంపించాను, 1 కాదు 2 కాదు. అంటే నేను ఎన్ని ట్రిప్పులు కొట్టి ఉంటా? సరే మీరంటే నా 50 ట్రిప్పులు 100 ట్రిప్పులు కొట్టుంటాను, నేనేమి కొట్టుంటాను? నేను ఒక ఎంపైర్ నిలబెట్టిన. నేను నా తమ్ముళ్ళు, నా దగ్గర పనిచేసే వాళ్ళు అందరు బతకాలని ఆలోచించిన. నేను ఒక్కనే బతకాలనుకుంటే ఇక వేరే ఉంటుండే, నా దంద కూడా నడకపో. ఏదైనా ఒక పని మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతేనే ఈడ దక్కతాం. నువ్వు ఏదన్నా మన వాళ్ళ గురించి అయినా లూజ్ టాక్ మాట్లాడితే అది మన దగ్గర రాదని మనం అనుకుంటాం. కానీ ఒకడు మనకి చెప్తాడనే విషయం అనేటోనికి తెలియదు. ఆ ముచ్చట తెలిసింది ఆడ అవతలోడు దొరికినప్పుడు అన్న అనే పదానికి అరే అనే పదం వస్తుంది అప్పుడు నోట్లో. ఓకే సార్, ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.